వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈరోజు మార్కెట్కి సంబంధించిన మేజర్ అప్డేట్స్ చూద్దాము. నిఫ్టీ 50 పాయింట్స్ పెరిగితే సెన్సెక్స్ 100 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ లాభపడింది. నిఫ్టీ ఐటీ ఇండిసెస్ 140 పాయింట్స్ పెరిగింది అండ్ మిడ్ క్యాప్ ఇండిసెస్ 150 పాయింట్స్ పెరిగితే బీఎస్సీ క్యాపిటల్ గూడ్స్ 800 పాయింట్స్, ఎఫ్ఎంసీజీ 13 పాయింట్స్, హెల్త్ కేర్ ఇండిసెస్ 400 పాయింట్స్, బీఎస్సీ మెటల్స్ 150 పాయింట్స్ అయితే పెరిగింది. అండ్ మేజర్గా బీఎస్సీ స్మాల్ క్యాప్ 100 పాయింట్స్ లాస్ అయింది అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొద్ది కరెక్షన్ వస్తుంది. నిఫ్టీ ఆటో ఇండిసెస్ 400 పాయింట్స్ ఫాల్ అయింది అండ్ బీఎస్సీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 300 పాయింట్స్ ఫాల్ అయింది. బీఎస్సీ ఆయిల్ అండ్ గ్యాస్ 200 పాయింట్స్ ఫాల్ అయింది. నిఫ్టీ పిఎస్సీ 35 పాయింట్స్ ఫాల్ అయింది అండ్ మేజర్గా ఇండిసెస్లో చాలా మట్టుకు ఈరోజు వోల్టైల్గా ఉన్నా కూడా పాజిటివ్ క్లోజ్ అయ్యి, బట్ స్టిల్ ఇండియా వేక్స్ చాలా వోల్టైల్గా ట్రేడ్ అవుతుంది. ఎఫ్ఐఎస్ చాలా మట్టుకు సెల్ చేస్తున్నారు. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కూడా స్టాక్స్లో సెల్లింగ్ అయితే చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి కమింగ్ డేస్లో స్టాక్ మార్కెట్స్ చాలా వోల్టైల్గా ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. ఎనీవే, జొమాటో Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు అండ్ ఫోర్త్ స్ట్రేట్ క్వార్టర్ ప్రాఫిట్ అనేది 175 crore వచ్చింది. రెవెన్యూ 73% పెరిగింది అండ్ 3,562 crore రెవెన్యూ వచ్చింది. జొమాటో ఆల్మోస్ట్ ఈ ఇయర్ మంచి ట్రెండింగ్లో ఉన్న స్టాకే. పిఈ 487 టైమ్స్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ 1,71,000 crore చేరుకుంది అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం. 3,562 crore సేల్స్ పోస్ట్ చేసింది. సీక్వెన్షియల్ బేస్ మీద, ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద హైయెస్ట్ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ 175 crore వచ్చింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ మీద చూసిన లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ లాస్ మేకింగ్ కంపెనీ, ప్రస్తుతానికైతే హైయెస్ట్ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. FY 2024లో ఎక్కువగా 12,114 crore సేల్స్ జొమాటో పోస్ట్ చేసింది. 351 crore ప్రాఫిట్. లాస్ట్ ఇయర్ 971 crore లాస్. అంతకు ముందు ఇయర్ 1,200 crore లాస్. సో 800 crore లాస్. సో ఫ్యూ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా లాస్ మేకింగ్లో ఉన్న కంపెనీ జొమాటో ప్రస్తుతానికైతే ప్రాఫిటబిలిటీలోకి టర్న్ అయింది. చాలా మటుకు జొమాటో అండర్లయింగ్ బిజినెసెస్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్లో ఉన్నాయి, ప్రాఫిటబిలిటీలోకి టర్న్ అవుతున్నాయి అండ్ గ్రాస్ వాల్యూమ్ ఆర్డర్స్ పెరుగుతున్నాయి. కస్టమర్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది జొమాటోలో. స్విగ్గీ అంతకుముందు చాలా మటుకు పోటీ ఇచ్చింది, ప్రస్తుతానికైతే జొమాటోకి స్విగ్గీ పోటీ ఇవ్వట్లేదు. మీన్స్ జొమాటో మార్కెట్ షేర్ అయితే ఎక్కువగా పెరుగుతుంది. సో ఆ బేసిస్ మీద జొమాటోకి అనలిస్టులు కూడా చాలా బులిష్గా ఉన్నారు అండ్ Q4 రిజల్ట్స్ కూడా దానికి అనుగుణంగా అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. హోప్స్ Q4 రిజల్ట్స్ తర్వాత కొద్దిగా వోల్టైల్లో స్టాక్ అయితే ట్రేడ్ అయింది, బట్ ఆల్రెడీ స్టాక్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి కొద్ది కరెక్షన్ తర్వాత మళ్ళీ బయింగ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కమ్ టు టాటా మోటార్స్. టాటా మోటార్స్ Q4లో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది, బట్ ద రీజన్ ఈజ్ టాటా మోటార్స్ ఈ ఇయర్ అంతా కూడా చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాక్, బట్ కరెక్షన్ అయితే డ్యూ ఉంది టాటా మోటార్స్లో. అండ్ మోర్ ఓవర్ దెర్ ఇస్ ఎ కన్సర్న్ ఓవర్ స్టాగ్నెంట్ JLR మార్జిన్స్ అండ్ వీక్ అవుట్లుక్ ఫర్ ద ఇండియన్ బిజినెస్ కమింగ్ డేస్లో. అండ్ FY 2025 అవుట్లుక్ మేనేజ్మెంట్ అయితే రోబోస్ట్ అవుట్లుక్ అయితే ఇవ్వలేదు. అండ్ టాటా మోటార్స్ యుఎస్ మార్కెట్ రోబోస్ట్ ఉన్నా కూడా EU డిమాండ్, దట్ ఈస్ యూరోపియన్ యూనియన్లో డిమాండ్ స్లో అవ్వచ్చు. దానికి అనుగుణంగా గోల్డ్మ్యాన్ సాచ్, మోర్గాన్ స్టాన్లీ, నొమూరా లాంటి అనలిస్టులు అందరూ కూడా డౌన్ గ్రేడ్ ఇచ్చారు స్టాక్ ప్రైస్. ఇక్కడ నుంచి హార్డ్లీ 100 అండ్ లైక్ 1,000 to 1,200 మధ్యగా స్టాక్ ప్రైస్ టార్గెట్ ఇచ్చారు. ఆల్రెడీ స్టాక్ 1,000 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అనదర్ 100-150 పాయింట్స్కి కమింగ్ ఇయర్స్లో, అంటే నెక్స్ట్ 2 years కూడా స్టాక్ ప్రైస్ అంతగానే ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ స్టాక్లో ఈరోజు అయితే ఫాల్ వచ్చింది. అండ్ ఇది టాటా మోటార్స్కి సంబంధించిన మేజర్ అప్డేట్. అయితే BEML డిఫెన్స్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ని చాలా మటుకు అనలిస్టులు యాడ్ చేసుకోమని చెప్తున్నారు. అందులో BEML ఒకటి, BEMLతో పాటు HAL కానీ అండ్ BL కూడా యాడ్ చేసుకుంటున్నారు. BEML ఆల్రెడీ మంచి ర్యాలీ ఇచ్చిన స్టాకే అండ్ 63% గ్రోత్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్లో వచ్చింది. 256.8 crore చేరుకుంది. మార్చ్ 2024లో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 9% పెరిగాయి అండ్ దిస్ ఈస్ BEML స్టాక్ యొక్క ప్రైస్. అండ్ ఇక్కడ నుంచి 4,000-4,500 టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. అనలిస్టులు అయితే స్ట్రాంగ్ బై వాల్యూమ్స్ అయితే ఫామ్ అయ్యాయి స్టాక్లో అండ్ ఇయర్ అంతా కూడా చాలా మటుకు ట్రెండింగ్లో ఉన్న స్టాకే. ఎబోవ్ ద మూవింగ్ యావరేజెస్ BEML అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ కమ్ టు క్వార్టర్లీ రిజల్ట్స్ క్లియర్గా చూస్తే మార్చ్ 2024లో 1,500 crore సేల్స్ అండ్ 257 crore నెట్ ప్రాఫిట్. సీక్వెన్షియల్గా చూసినా, ఇయర్ ఆన్ ఇయర్ చూసినా కూడా హైయెస్ట్ నెట్ ప్రాఫిట్, హైయెస్ట్ సేల్స్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. అండ్ దట్ ఈస్ అ రీజన్ స్ట్రీట్ అయితే చాలా మటుకు పాజిటివ్గా రియాక్ట్ అయింది అండ్ స్టాక్ కూడా అప్ ట్రెండింగ్లో అయితే ఉంది. ఐచర్ మోటార్స్ Q4లో మంచి సెటప్ నెంబర్స్ అయితే పోస్ట్ చేయగలిగింది.
ముఖ్యంగా న్యూ ప్రీమియం ప్రొడక్ట్స్‌ని లాంచ్ చేశారు అండ్ ఈల్డ్ ఇంప్రూవ్‌మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. డొమెస్టిక్ డిమాండ్ అవుట్‌లుక్ పాజిటివ్‌గా ఉండనుంది మీడియం టు లాంగ్ టర్మ్ అనైతే అనలిస్ట్‌లు చెప్తున్నారు. ఎక్స్‌పోర్ట్ మార్కెట్‌లో కొద్దిగా ఛాలెంజెస్ ఉండొచ్చు. బట్ ఐచర్ మోటార్స్‌కి ఏబుల్ టు మేనేజ్ వెల్ అని కూడా చెప్తున్నారు. అండ్ స్టాక్ ప్రైస్ కొద్దిగా డిస్కౌంట్‌లో ట్రేడ్ అవుతుంది మిగతా పీర్స్‌తో కంపేర్ చేసినప్పుడు. బట్ రీసెంట్ టైమ్‌లో కొద్దిగా స్టాక్ అయితే ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి కొద్ది కరెక్షన్ తర్వాత ఐచర్ మోటార్స్‌ని పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ కమ్ టు డీలింక్ లిమిటెడ్ అండ్ డీలింక్ ఇయర్ లాస్ట్ 2 డేస్ నుంచి 30-35% మధ్యలో పెరిగింది. ఈ ఇయర్ కొద్దిగా సైడ్ వేస్‌లో ఉన్నా కూడా ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి అప్ ట్రెండింగ్‌లో ఉంది. Q4 రిజల్ట్స్ తర్వాత అండ్ కంపెనీ 8 పర్ ఈక్విటీ షేర్ అండ్ ₹5 స్పెషల్ డివిడెండ్ టోటల్‌గా ₹13 పర్ ఈక్విటీ షేర్ యాస్ ఎ డివిడెండ్ అనౌన్స్ చేశారు. ₹386 ఉన్న స్టాక్‌కి ₹13 అంటే మంచి డివిడెండ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫర్దర్‌గా స్టాక్ కూడా చాలా పాజిటివ్‌గా ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇయర్ అంతా కూడా 63% పెరిగితే లాస్ట్ 2 డేస్ నుంచే స్టాక్ అయితే 30% పైగా పెరిగింది. డీలింక్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే మ్యూచువల్ ఫండ్స్ 100 మ్యూచువల్ ఫండ్స్ పైగా బై చేసిన స్టాక్ ఇది. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. క్యాలెండర్ ఇయర్ 2024లో 80% పైగా పెరిగింది. కొన్ని స్టాక్స్ చూడండి మీరు చార్ట్స్‌లో సడన్ రైజ్ అప్ ప్రైస్ అయితే ఉంది. డ్యూ టు అక్కడ ఎఫ్ఐ ఇన్‌ఫ్లో అయితే పెరుగుతుంది. లేదంటే మ్యూచువల్ ఫండ్ ఇన్‌ఫ్లో పెరుగుతుంది మేజర్‌గా. సో, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా బై చేశారు ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ని. అందుకని స్టాక్ ప్రైస్ పెరిగింది. అండ్ కమిన్స్ ఇండియా లిమిటెడ్‌లో కూడా స్టాక్ ప్రైస్ అయితే చాలా మటుకు అప్రిషియేట్ అయింది. ఈ స్టాక్‌లో కూడా 100+ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారు అండ్ 74% రిటర్న్స్ ఇచ్చాయి కమిన్స్ ఇండియా ఈ ఇయర్ అంతా కూడా. ఆయిల్ ఇండియా 66% రిటర్న్స్ ఇచ్చింది. ఈ క్యాలెండర్ ఇయర్ 2024లో ఇండస్ టవర్స్ 66% రిటర్న్ ఇస్తే జొమాటో 63% ఈ ఇయర్ క్యాలెండర్ ఇయర్ 2024లో ప్రాఫిట్స్ ఇచ్చింది. 284 మ్యూచువల్ ఫండ్స్ జొమాటోలో హోల్డింగ్స్ ఉన్నాయి. వేదాంత 59% రిటర్న్స్ ఇస్తే ఏబీబీ ఇండియా కూడా రీసెంట్ టైంలో మంచి ర్యాలీ ఇచ్చిన స్టాకే. 161 మ్యూచువల్ ఫండ్స్ ఏబీబీలో ఏబీబీని బై చేశారు అండ్ సిమెంట్స్ ఈ ఇయర్ 53% పెరిగింది క్యాలెండర్ ఇయర్లో. అండ్ ఈ కంపెనీలో కూడా చాలా మటుకు మ్యూచువల్ ఫండ్స్ అయితే వాటా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ జనరల్గానే ట్రెండింగ్లో ఉన్న స్టాక్స్, ప్రాఫిటబిలిటీ పెరుగుతున్న స్టాక్స్, బెటర్ ప్రాఫిట్ మార్జిన్స్ పోస్ట్ చేయగలిగిన స్టాక్స్, అవుట్లుక్ పాజిటివ్గా ఉన్న స్టాక్స్ని ఫిల్టర్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఫర్దర్గా వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్కి అయితే మంచి రిటర్న్స్ ఇస్తాయి కమింగ్ 3 to 6 మంత్స్లో. ఆల్రెడీ ఈ స్టాక్స్లో బెటర్ ప్రైస్ అయితే చూసాం కాబట్టి హోప్ఫుల్లీ ఒకవేళ మార్కెట్ కరెక్షన్లో ఈ మ్యూచువల్ ఫండ్స్ సెల్ చేస్తే ఈ స్టాక్స్లో ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ బేసిస్ మీద కూడా ఈ స్టాక్స్ని కన్సర్న్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమ్ టు ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెగ్మెంట్లో ఉన్న కొన్ని స్టాక్స్ గురించి అనలిస్టులు ఏమంటున్నారో చూద్దాం. టాటా టెక్నాలజీస్, టాటా ఎల్ఎక్సీ అండ్ సిఎంట్ ఇవన్నీ కూడా జనవరి టు మార్చ్ క్వార్టర్లో సబ్డ్యూ రిజల్ట్స్ అంటే పెద్దగా ఆశించినంతగా రిజల్ట్స్ పోస్ట్ చేయలేదు. అండ్ ఇంక్లూడింగ్ FY 2024లో కూడా ఎక్సెప్ట్ కేపీఐటీ పర్ఫార్మెన్స్ బాగుండనుంది డ్యూ టు ఆటోమొబైల్ సెగ్మెంట్ ఆర్డర్స్ అని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ FY 2025లో కూడా ఈ స్టాక్స్ పెద్దగా అవుట్ పర్ఫామ్ చేయకపోవచ్చు. ఎందుకంటే టాటా ఎల్ఎక్సీ వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్. బట్ రీసెంట్ టైంలో అంతగా పర్ఫార్మెన్స్ లేదు. సిఎంట్ కూడా లాస్ట్ ఇయర్ రిమార్కబుల్ ర్యాలీ సిఎంట్ కానీ సిఎంట్ డిఎల్ఎం కానీ. బట్ నౌ అంతగా ర్యాలీ రాకపోవచ్చు అని అయితే అనలిస్ట్ చెప్తున్నారు. అండ్ కమ్ టు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ ఈరోజు ఫాల్ అయింది 10% పైగా. ద రీజన్ ఈస్ స్లీపేజెస్ పెరిగాయి 2308 crore Q4 FY 2024లో అగెనెస్ట్ 1313 crore లాస్ట్ ఇయర్. స్లీపేజెస్ పెరగడం అంటే బ్యాడ్ లోన్స్ పెరుగుతున్నట్టు దాని అర్థం. దానికి అనుగుణంగా ఇది బ్యాంక్ అయితే నెగిటివ్ కాబట్టి స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది. సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీస్ ఈరోజు 16% ఫాల్ అయింది అండ్ ఐసిఐసి సెక్యూరిటీస్ టార్గెట్ ప్రైస్ కట్ చేశారు. అండ్ ఫర్దర్గా స్టాక్లో చాలా మటుకు ఫాల్ వచ్చింది. అండ్ FY 2025 అండ్ FY 2026కి కొద్దిగా ఇంప్రూవ్ అవ్వచ్చు మార్జిన్స్ అని అయితే చెప్తున్నారు. బట్ లోయర్ లెవెల్స్ దగ్గరగా కంపెనీ స్టాక్లో బయింగ్ రావచ్చు. అండ్ ఇవి మేజర్గా మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.